టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా గువ్వలమూడు సమీపంలో జామాయిల్ చెట్లని గుర్తు తెలియని దుండగులు నరికేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 ఎకరాల్లోని 200కు పైగా జామాయిల్ చెట్లను వారం రోజుల క్రిందట గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. ఆలస్యంగా గుర్తించిన ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. నరికిన జామాయిల్ చెట్లను కొత్తగూడ ఫారెస్ట్ కార్యాలయానికి తరలిస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ ను డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ భాస్కర్ రావు అధికారులకు దొరికిపోయాడు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిత్య కళ్యాణం, హోమం, జోడు సేవలు, వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో అన్నారు. ఆలయంలో జూన్ 1 నుంచి నియమాలు ఖచ్చితంగా అమలు చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. సాధారణ ధర్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదని భక్తులందరూ సహకరించాల్సిందిగా ఆయన కోరారు. పెద్దపల్లి జిల్లా నారాయణపురంపల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఊరకొండయ్య అనే వ్యక్తి ఇల్లు ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఉన్న 2 లక్షల రూపాయల నగదు, తులం బంగారం, 5 తులాల వెండి, పిల్లల సర్టిఫికెట్లు, వీసా, పాస్పోర్ట్లతో పాటు నిత్యావసర వస్తువులు, బట్టలు కాలిపోయాయి. ఇల్లు దగ్ధం కావడంతో ప్రభుత్వం కొండయ్యను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు తిప్పలు మొదలయ్యాయి. రైతుల డిమాండ్కు అనుగుణంగా విత్తనాలు ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. తలమడుగు, తాంసీ, జైనత్ మండలాలకు చెందిన రైతులు విత్తనాల్ని కొనుగోలు కోసం ఆదిలాబాద్ కు చేరుకున్నారు. విత్తనాలు నో స్టాక్ బోర్డు పెట్టడంతో రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దుకాణాల ఎదుటనే బైఠాయించారు. వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే డిమాండ్ ఉన్న విత్తనాలను నల్లబజారుకు తరలించి బ్లాక్ లో విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడ్డ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మండిపడ్డారు. బాధితులను పరామర్శించాల్సిన కనీస బాధ్యత తమపై ఉందని, వారిని పరామర్శించకుండా అడ్డుకోవడం దారుణమని తెలిపారు. ఇక బాధితులపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో వాకర్స్ ను కలిసి ఓట్లు అడిగారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా తనను గెలిపిస్తే నిరుద్యోగ ప్రజల తరఫున మండలిలో ప్రశ్నిస్తానన్నారు. తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనను పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిపిస్తే తనకు వచ్చే గౌరవ వేతనాన్ని నిరుద్యోగ పట్టభద్రుల సంక్షేమ నిధికి అందజేస్తానని తెలిపారు. కామారెడ్డి జిల్లా అచ్చంపేట సొసైటీ పరిధిలో మాగి గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. 4 రోజుల క్రిందట తూకాలు వేసిన వరి ధాన్యాన్ని తరలించడం లేదని ధర్నా చేశారు. లారీలు లేక వరిధాన్యం కుప్పలు కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్ఐ ధర్నా వద్దకు చేరుకుని రైతులను సముదాయించారు. సమస్యను పరిష్కరించి సాయంత్రంలోగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని సీఈఓ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.